అల్పపీడనాలు దూసుకొస్తున్నాయి. వర్షాలు వీడనంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు, వరదలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా మరో 2 అల్పపీడనాలు రెడీ అవుతున్నాయట. వీటి ప్రభావంతో ఈ వారమంతా వర్ష బీభత్సమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఒకదాని తరువాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో వణుకు మొదలైంది. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ ఒక అల్పపీడనం ఏర్పడగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో ఈ నెల 25 నుండి 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఆగస్టులో స్టార్ట్ అయిన ఈ వర్షాలు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ కుండపోతగా కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వారం 2 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందుబాటులో ఉన్నారు. సో ఖాజా, ఐఎండీ ఇంకా ఏం చెప్తోంది? ఈ రెడ్ అలర్ట్ లో ఉన్న ప్రాంతాలేంటి? ఖచ్చితంగా మరో వారం రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు వర్షాలు తప్పేలావు. ఎందుకంటే ఒకదాని వెనుక ఒకటి అల్పపీడనాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు తాజాగా ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకున్న ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగానే ఈ నెల 25న మరో అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండంగా మారబోతుంది. ఆ తర్వాత ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు ఏపీలో చాలా చోట్ల విస్తారంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ 2 రోజుల తర్వాత ఈ వర్షాల సంఖ్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఇప్పటికే అనకాపల్లి, అలాగే పార్వతీపురం, మన్యం, దీంతోపాటు కాకినాడ, యానాం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో 2 రోజుల తర్వాత మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు దక్షిణ కోస్తాలో కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు అటువైపు తెలంగాణ విషయానికి వస్తే మరో 2 రోజుల పాటు చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 25వ తేదీన ఏర్పడిన అల్పపీడనంకి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు విస్తరించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇటువైపు ఏపీతో పాటు అటువైపు తెలంగాణలో కూడా వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు రాగల ఈ 2 అల్పపీడనాల నేపథ్యంలోని ఏపీలో కోస్తా తీర ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా ఎవరెవరు ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అధికారులని హెడ్ క్వార్టర్లకే పరిమితం అవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. దీంతో ఇప్పటికే సముద్రంలో ఎవరెవరైతే మత్స్యకారులు వేటకు వెళ్లారో వాళ్ళంతా కూడా 2 రోజుల్లో మళ్ళీ తిరిగి గమ్యస్థానంలో ఒడ్డుకు చేరుకోవాలి. ఎందుకంటే వచ్చే అల్పపీడనం 25వ తేదీ అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారబోతుంది. దీని తీవ్రత పెరుగుతుంది. దీంతో గాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వర్షాల తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు. ఇప్పటికే ఎవరైతే ఆ సముద్రంలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఒడ్డుకు తిరిగి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరో వారం రోజుల పాటు ఏపీ తెలంగాణకు వర్షాలు వీడే అవకాశం కనిపించట్లేదు. రైట్ ఖాజా.